హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్స్ ఆఫ్ ది ఫార్మ్ ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై ఏ ప్లస్ ఆర్ మైనస్ బి సైన్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై ఏ ప్లస్ ఆర్ మైనస్ బి కాస్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై ఏ సైన్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బి కాస్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై ఏ సైన్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బి కాస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ సి డిఎక్స్. ఈ ఫామ్లో ఉన్న ఇంటిగ్రల్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం మనం. సో కొద్దిగా జాగ్రత్తగా వినండి. మోస్ట్ ఇంపార్టెంట్. మనకి దీనికంటే ప్రీవియస్గా చెప్పుకున్న మోడల్ ఉంది కదా, అది కానీ ఇది కానీ 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ వింటే చాలా ఈజీ ఇది. పుట్ tan x/2 ఈక్వల్స్ టు t అండ్ d by dx ఆఫ్, దీన్ని మనం tan x/2ని t అనుకుంటాం, దీన్ని డెరివేటివ్ చేస్తాం. d by dx ఆఫ్ tan x/2 ఈక్వల్స్ టు d by dx ఆఫ్ t. సో d by dx ఆఫ్ tan అంటే secant square x/2 అండ్ అగైన్ d by dx ఆఫ్ x/2ని మళ్ళీ చేస్తాం, ఎందుకంటే చైన్ రూల్ బేస్ చేసుకొని ఈక్వల్స్ టు dt by dx. సో secant square x/2 ఇంటూ 1/2 వస్తుంది, d by dx ఆఫ్ x/2 అంటే 1/2 వస్తుంది, ఈక్వల్స్ టు dt by dx. సో ఈ 2 నాటి పంపించేస్తా నేను. secant square x dx ఈక్వల్స్ టు 2 dt, dx ఈక్వల్స్ టు 2 dt డివైడెడ్ బై ఈ secant square ఇది పంపిస్తున్నాను, secant square x/2. నెక్స్ట్, యాజ్ ఫర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ secant square theta ఈక్వల్స్ టు 1 ప్లస్ tan square theta అని మనకు తెలుసు. సో నేను ఏం చేస్తున్నా, ఈ secant square ని కన్వర్ట్ చేస్తున్నాను. dx ఈక్వల్స్ టు 2 dt డివైడెడ్ బై 1 ప్లస్ tan square x/2. ఈ tan x/2 ప్లేస్లో మనం ఆల్రెడీ t అనుకున్నాం కాబట్టి dx ఈక్వల్స్ టు 2 dt డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్. dx ప్లేస్లో ఇది మనకు కావాల్సిన ఫార్ములా అన్నమాట. సో నెక్స్ట్ నేను సైన్లకు కూడా రాస్తాను. మనం ప్రాబ్లం మొత్తం సైన్ కాస్ట్లలో ఉంది కాబట్టి సైన్ని కూడా చేంజ్ చేస్తాను నేను. sin x ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ tan 2 tan x/2 divided by 1 plus tan square x/2. so sin x equals to 2t, tan x/2 ప్లేస్ లో t సబ్స్టిట్యూట్ చేశాను నేను, 2t by 1 plus t square. సో మనం sin x ఎక్కడైనా కనిపిస్తే మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. cos x equals to cos x in terms of tan 1 minus tan square x/2 divided by 1 plus tan square x/2. so cos x equals to 1 minus t square divided by 1 plus t square. tan x/2 ప్లేస్ లో t సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ dx ప్లేస్ లో 2 dt by 1 plus t square సబ్స్టిట్యూట్ చేస్తాం. sin x ప్లేస్ లో 2t by 1 plus t square సబ్స్టిట్యూట్ చేస్తాం. cos x ప్లేస్ లో 1 minus t square by 1 plus t square సబ్స్టిట్యూట్ చేస్తాం. Problem: evaluate integral 1 divided by 4 plus 5 cos x into dx. Put tan x/2 equals to t and cos x equals to 1 minus t square by 1 plus t square and dx equals to 2 dt by 1 plus t square. cos x equals 1 plus t square 1 minus t square by 1 plus t square. సో ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా నేను. ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై 4 ప్లస్ 5 ఇంటూ 1 మైనస్ t స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్ అండ్ ఇంటూ dx ప్లేస్ లో 2 dt డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్. సో ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై, హియర్ LCM is 1 plus t స్క్వేర్, 4 ప్లస్ 4 డినామినేటర్ లో 1 ఉంటూ LCM చేస్తున్నా, 4 ఇంటూ 1 ప్లస్ t స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 1 మైనస్ t స్క్వేర్ ఇంటూ 2 dt divided by 1 plus t square
denominator both are get cancelled. It equals to integral 1 divided by 4 తో మల్టిప్లై చేస్తా 4 plus 4t square plus 5 minus 5t square 2 కాన్స్టెంట్ ఉంది ఇక్కడ 2 ని ముందుకు రాస్తున్నాను into dt. So it equals to 2 integral 1 divided by 4 plus 5 9 minus 4t square minus 5t square minus t square into dt. It equals to 2 integral దీన్ని నేను చేంజ్ చేస్తున్నాను ఎలా అంటే 3 square minus t square into dt లాగా కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇది ఎలా మారిపోయింది, ఏ ఫార్ములా లాగా ఉందంటే ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై a square minus x square into dx equals to 1 by 2a log of a plus x by a minus x లాగా ఉంది ఇది. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తా చూడండి. ఇట్ ఈక్వల్స్ టు 2 into 1 by 2a. a అంటే ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది. 3 log of 3 plus t divided by 3 minus t plus c. 2 get cancel. It equals 1 by 3 log of 3 plus t అంటే ఏమనుకున్నాం మనం పైన tan x by 2 divided by 3 minus tan x by 2 plus c. Problem: evaluate integral 1 divided by 5 plus 4 sin x dx. Put tan x by 2 equals to t and dx equals to 2 dt by 1 plus t square and sin x equals to 2t divided by 1 plus t square. ఈ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై 5 plus 4 into sin x ప్లేస్ లో 2t divided by 1 plus t square and dt ప్లేస్ లో 2 dt divided by 1 plus t square. Integral 1 divided by, here LCM is 1 plus t square, 5 into 1 plus t square plus 8t into 2 dt 1 plus t square. Both denominators are get cancelled. It equals 1 divided by 5 తో మల్టిప్లై చేస్తే 5 plus 5t square plus 8t integral and 2 constant 2 into dx. సో దీన్ని మనం కన్వర్ట్ చేస్తాం ఎలా అంటే 5t square plus 8t plus 5 అని ఇచ్చాడు. సో నేను 5 కామన్ తీస్తున్నా, నేను t square plus 8 by 5t plus 1. సో ఈ బ్రాకెట్లో ఉన్నది మనం ఆల్రెడీ దీనికంటే ముందు వీడియోలో నేర్చుకున్నాం. ఈ ఫామ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి ఈ వీడియోస్ చూడండి. t square plus 2 into t into ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వస్తుంది అంటే 4 by 5 plus 4 by 5 whole square minus 4 by 5 whole square plus 1. ఇక్కడ చూడండి ఒకసారి టీ స్క్వేర్ కి టీ స్క్వేర్ రాశాను, ఇక్కడ 2ab ప్లస్ బి స్క్వేర్ లాగా కన్వర్ట్ చేస్తున్నా. ఈ 2 టర్మ్స్ ని సమాన డిఫరెన్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నా. సో 5 into t plus 4 by 5 whole square minus 16 by 25 plus 1. So 5 into t plus 4 by 5 whole square plus of LCM 25 minus 16 plus 25. It equals to 5 into t plus 4 by 5 whole square plus 9 by 25. సో ఈ టర్మ్ ని తీసుకొచ్చి దీని ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. రెండు ఈక్వల్, దీన్ని మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసినా ఇదే వస్తుంది. 2 into ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై t plus 4 by 5 whole square plus under root of 9 by 25 whole square into dx. It equals to 2 integral, ఇది ఎలా ఉంది అంటే మనకి ఇంటిగ్రల్ 1 by x square plus a square into dx లాగా ఉంది. సో 1 by a tan inverse of x by a plus c. సో 1 by a అంటే ఏముంది
3/5. అండర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 వస్తుంది, 3/√25 అంటే 5 వస్తుంది. tan ఇన్వర్స్ ఆఫ్ t ప్లస్ 4/5 డివైడెడ్ బై నెక్స్ట్ బై ఏ కాబట్టి 3/5 వస్తుంది. ఇది ఇట్ ఈక్వల్స్ టు రెసిప్రోకల్ అయింది 5/కి వస్తుంది, 5 × 2 10/3 tan ఇన్వర్స్ ఆఫ్ ఎల్సిఎం చేయాలి మనం, 5t + 4 డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 3/5 ప్లస్ సి 5 get cancel, it equals to 10/3 tan inverse of 5t + 4 divided by 3. So it equals to 10/3 tan inverse of 5t, 5 into t ante tan x/2 plus 4 divided by 3 plus c. This one is the answer. Next problem, evaluate integral 1 divided by 3 plus 4 cos 2x అని ఇచ్చాడు. ఇక్కడ మనకు ప్రతి ప్రాబ్లం లో పైన మనం రాసుకున్న మోడల్స్ ఎలా ఉన్నాయంటే 1/a + r - b cos x అని ఉంది, బట్ cos 2x అని ఇచ్చాడు. దీని పరంగా మనం ఎట్లా తీసుకుంటామంటే దీనికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, కొద్దిగా జాగ్రత్తగా వినండి. సో సపోజ్ tan x ఈక్వల్స్ టు t తీసుకుంటాం, ఇక్కడ దీన్ని డెరివేటివ్ చేస్తాం, d/dx ఆఫ్ tan x ఈక్వల్స్ టు d/dx ఆఫ్ t, d/dx ఆఫ్ tan x secant square x dx ఈక్వల్స్ టు dt అయింది. సో ఇక్కడ నేనేం చేస్తున్నా చూడండి, ఇక secant square అటు పంపిస్తున్నాను, dx ఈక్వల్స్ టు dt divided by secant square x dx equals to dt divided by 1 plus tan square x. So dx equals to dt divided by 1 plus t square. సో మనం dx ప్లేస్ లో ఈ ప్రాబ్లం లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము అంటే dt డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ప్రాబ్లం లో ఏమి ఇచ్చాడు, కాస్ ఇచ్చాడు కాబట్టి కాస్ యొక్క కాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan, cos 2x equals to 1 minus x divided by 1 plus tan square x. Cos 2x equals to 1 minus t square by 1 plus t square వస్తుంది అన్నమాట. కొద్దిగా చేంజ్ ఉంది, దానికి దీనికి డిఫరెన్స్ ఉంది, పైన చెప్పుకున్న మోడల్కి ఈ మోడల్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది, అది మీరు అబ్జర్వ్ చేయగలగాలి. సో చూద్దామా, ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై 3 ప్లస్ 4 ఇంటూ cos 2x ప్లేస్ లో 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్ ఇంటూ dx ప్లేస్ లో dt డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్. సో ఇంటిగ్రల్ LCM 1 ప్లస్ t స్క్వేర్ 3 ఇంటూ 1 ప్లస్ t స్క్వేర్ plus 4 into 1 minus t square into dt divided by 1 plus t square. So both side denominator get cancel, 1 divided by the integral 1 divided by 3 తో multiply చేస్తే 3 plus 3t square plus 4 minus 4t square into dt. Integral 1 divided by 3 plus 4 7 minus 3t square minus 4t square and minus t square into dt వస్తుంది మనకి. సో కంటిన్యూషన్ చూడండి ఒకసారి, ఇంటిగ్రల్ 1 divided by √7 whole square అని రాస్తుంది, మైనస్ t square into dt. సో దీని ఫార్ములా ఏంటి మరి, ఇంటిగ్రల్ 1 divided by a square minus x square into dx equals to 1/2a log of a plus x by a minus x plus c. So it equals to 1/2a అంటే √7 log of a అంటే √7 plus t by √7 minus t plus c. It equals 1 divided by 2√7 log of √7 plus tan x divided by √7 minus tan x by 2 plus c. కొద్దిగా ఆ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి, ఆ డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయగలగాలి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1 divided by 3 cos x plus 4 sin x plus 6
ఇంటూ డిఎక్స్. ఇలా మనకి సైన్ కాస్ కాంబినేషన్లో ఇచ్చినప్పుడు ఇలా ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి. సో సొల్యూషన్ చూద్దాం. పుట్ tan x by 2 equals to t, tan x by 2 equals to t and cos x equals to 1 minus t square by 1 plus t square and sin x equals to 2t by 1 plus t square and dx equals to 2 dt divided by 1 plus t square. వీటిని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ 1 divided by 3 into 1 minus t square by 1 plus t square plus 4 into 2t divided by 1 plus t square plus 6 2 dt divided by 1 plus t square. ఇది t బాబు t. సో దీని క్యాలిక్యులేషన్ చూద్దాం. it equals to ఇంటిగ్రల్ 1 divided by LCM మనకి 1 plus t square వస్తుంది, 3 into 1 minus t square plus 4 into 2t plus 6 into 1 plus t square into 2 dt by 1 plus t square. So 1 plus t square get cancel. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంలో ఇలా క్యాన్సిల్ అయిపోతుంది, అది అబ్జర్వ్ చేయాలి మీరు. ఇంటిగ్రల్ 1 divided by 3 minus 3t square plus 8t plus 6 plus 6t square into 2 నంబర్ ముందుకు రాస్తున్నాను into dt. it equals to 2 integral 1 divided by next minus 3t square 6t square 3t square plus 8t plus 9 into dt. సో మళ్ళీ 3t square plus 8t plus 9 ని మనం కన్వర్ట్ చేద్దాం. సో నేను 3 కామన్ తీస్తున్నాను. t square plus 8 by 3t plus 3 8 by 3 ఇది 3 into t square plus 2 into t into 4 by 3 plus 4 by 3 whole square minus 4 by 3 whole square plus 3. it equals to 3 into t plus 4 by 3 whole square minus 16 by 9 plus 3. it equals to 3 into t plus 4 by 3 whole square plus LCM 9 minus 16 plus 27. so it equals to 3 into t plus 4 by 3 whole square plus సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి 11 వస్తుంది, 11 by 9. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. సో 2 by ఇక్కడ 3 కాన్స్టాంట్ కాబట్టి దాన్ని కూడా ముందుకు రాస్తున్నాను. ఇంటిగ్రల్ 1 divided by t plus 4 by 3 whole square plus under root 11 by 9 whole square into dt. ఈ ఫార్ములా ఎలా ఉంది అంటే ఇంటిగ్రల్ 1 divided by x square plus a square into dx equals to 1 by a tan inverse of x by a plus c లాగా ఉంది. సో it equals to 2 by 3 into 1 by a root 11 by 9 tan inverse of t plus 4 by 3 divided by under root of 11 by 9 plus c. it equals to 2 by 3 root 11 ఉంటుంది, root 9 ఏమవుతుంది అంటే 3 అవుతుంది, ఆ 3 రెసిప్రోకల్ 3 అవుతుంది by root 11 tan inverse of LCM చేద్దాం. ఇక్కడ LCM 3 అవుతుంది, 3t plus 4 divided by root 11 by 3 plus c అవుతుంది. 3 క్యాన్సిల్, ఇక్కడ 3 క్యాన్సిల్. it equals to 2 by root 11 tan inverse of
3t plus 4 by root 11 plus c. It equals to 2 by root 11 tan inverse of 3 into t ante tan x by 2 plus 4 divided by root